ఫ్రెండ్స్, నేను మీకు ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి వచ్చానన్నమాట. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న 'గంటా నవీన్ బాబు' ఒక నేచురల్ స్టార్ 'నాని' ఒక సామాన్యుడిగా స్టార్ట్ అయ్యి క్లాప్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఆర్‌జేగా కంటిన్యూ అయ్యి, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తర్వాత హీరోగా ఎంటర్ అయ్యి, ఇప్పుడు టైర్ 1 హీరోస్‌కి అఫీషియల్‌గా ఆగస్ట్ 21 ఎంటర్ అవ్వబోతున్నాడు. ఆల్రెడీ టైర్ 1లోకి దాదాపు వచ్చినట్టే, ఒక చిన్న అడుగు మాత్రం బ్యాలెన్స్ ఉంది. సో 'నాని' అన్న జర్నీ గురించి మనం మాట్లాడుకుందాం. 'రాధాగోపాలం' సినిమాతో క్లాప్ బాయ్‌గా జాయిన్ అయ్యాడు. మన బాపు గారు దర్శకత్వం వహించారు. అండ్ నెక్స్ట్ మనకి 'ఢీ' సినిమాలో గాని, మన 'అస్త్రం' సినిమాలో గాని డైరెక్షన్ టీమ్‌లో వర్క్ చేశాడు. అండ్ 'నితిన్' సినిమాలో 'అల్లరి బుల్లోడు' సినిమాలో మనకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ విషయాన్ని నితిన్ ఎక్స్ట్రార్డినరీ ప్రమోషన్స్‌లో పంచుకున్నాడు. నన్ను బాబు బాబు అని పిలవద్దు, నితిన్ అని పిలవమంటే అందరూ సెట్‌లో పేరు పెట్టి పిలిచేవారనమాట హీరోని. అప్పుడు అందరూ తిట్టేవారనమాట నానిని. ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నావు అంటే, నితిన్ ఒకటే చెప్పాడు, నన్ను నిట్స్ అని పిలువు, నితిన్ అని కూడా వద్దంటే, ఆ సెట్‌లో నిట్స్ అని ఒక్కడే పిలిచేవాడంట. నాని ఒక్కడే పిలిచేవాడంట. సో, అలాగా 2008లో 'అష్టాచెమ్మ'తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడని జెప్పాలి. ఫస్ట్ సినిమాతోనే ఈ కుర్రాడు చాలా చార్మింగ్‌గా ఉన్నాడు, చేస్తున్నాడు యాక్టింగ్, చాలా నేచురల్‌గా ఉందని చెప్పి అందరూ అనుకున్నారు. ఆ తర్వాత 'రైడ్' అనే సినిమా పడింది. సినిమాకి డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ ట్రై చేసుకుంటూ, డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ ట్రై చేసుకుంటూ వచ్చాడు. 'అష్టాచెమ్మ' గాని, 'రైడ్' గాని వరుస హిట్‌లయ్యాయి. ఆ తర్వాత 'స్నేహితుడు' కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో నేచురల్ పెర్ఫార్మన్స్ 'భీమ్‌ని కబడ్జెట్టు' ఈ సినిమా తమిళ్ రీమేక్ అయిన సినిమా చాలా ఆడింది. అండ్ నెక్స్ట్ మనకి అలా మొదలైందంటే బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ అన్నమాట. ఓకే. మనకు హీరో ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఒక మినిమమ్ గ్యారంటీ హీరో ఎస్టాబ్లిష్ అయ్యాడని చెప్పి అందరూ అనుకున్నారు. ఆ తర్వాత కొంచెం సెకండ్ డిసప్పాయింట్ చేసిన 'ఈగ' వెంటనే పడింది. 'ఈగ', 'పెళ్లి జమీందార్' మంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో చెలరేగిపోయాడు నాని. ఆ తర్వాత నాని కొంచెం డౌన్ ఫేజ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2015 బిఫోర్ స్టార్ట్ అయిందనమాట. 'పైసా', 'ఆహా కళ్యాణం', 'ఎటో వెళ్ళిపోయిన మనసు', 'జెండాపై కపిరాజు', ఆఫ్టర్ 'ఈగ' అనమాట. 'రాజమౌళి కర్స్' నానిని కూడా వెంటాడింది. సో, కొంచెం రఫ్ పేసే చూసాడు బిఫోర్ 2015లో. కానీ 2015లో 'ఎవరేస్ట్ సుబ్రహ్మణ్యంతో' కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. కానీ సెప్టెంబర్‌లో అనుకుంటా 'భలే భలే మగాడివై'తో అసలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేసాడు నాని అన్నమాట. అక్కడి నుంచి నాని కాస్త నేచురల్ స్టార్ నానిగా మారాడు. ఇంక అక్కడి నుంచి నానికి 'శుక్ర మహాదశ' స్టార్ట్ అయిందని చెప్పాలి. అక్కడి నుంచి వరుస 7 హిట్లు కొట్టుకుంటూ వెళ్ళాడు. 'కృష్ణ గారి వీరప్రసాద్' గాని, తర్వాత 'జెంటిల్‌మ్యాన్' గాని, 'నిన్ను కోరి', 'నేను లోకల్', 'ఎంసీఏ' వరుస హిట్లు కొట్టుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత కొంచెం మళ్ళీ డౌన్ అయిందన్నమాట. 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' కొంచెం ఫ్లాప్ అయ్యి నిరాశపరిచింది. ఆ తర్వాత మళ్ళీ 'జెర్సీ'తో బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇప్పటికి చాలా మందికి కల్ట్ ఫేవరెట్ 'జెర్సీ'. ఆ తర్వాత కోవిడ్ రావడం, కోవిడ్‌లో కూడా జనాలు ఎంటర్‌టైన్ చేయాలని చెప్పి తన 25థ్ మూవీ అయిన 'వి' సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ సినిమా అన్నమాట ఓటీటీలో స్ట్రీమ్ అవ్వడం. వినాయక చవితికి స్ట్రీమ్ అయింది 2020లో. ఆ 'టక్ జగదీష్' కూడా ఓటీటీకే వచ్చింది. అప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్స్ కొంచెం వ్యతిరేకం చేయడం జరిగిందనమాట. ఏంటి నాని ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని చెప్పి. కానీ తన తన తప్పేమి లేదు. తన ప్రమేయం లేదు. ఎందుకంటే కోవిడ్ ఉంది. బయట 50% అఫెన్స్ ఉంది. జనాలు వస్తారో రారో తెలీదు. సో, అందువల్ల ఇంకా వేరే గత్యంతరం లేక 'టక్ జగదీశ్‌ని' ఓటీటీకి ఇవ్వడం జరిగింది. సో, ఈ 2 సినిమాలు కూడా కొంచెం డిసప్పాయింట్ చేసాయి. ఆ రెండిటి తర్వాత మనకి 'గ్యాంగ్ లీడర్' గాని వీటితో కొంచెం బానే పికప్ అయ్యాడు నాని అని చెప్పాలి. ఆ తర్వాత మనకి స్టార్ట్ అయింది 'దసరా' నుంచి స్టార్ట్ అయిందనమాట. అంటే 'సుందరం' కూడా కొంచెం బిలో యావరేజ్ అయిన సినిమా మంచి కలెక్షన్‌లు వచ్చి ఇప్పటికి అందరికి ఫేవరెట్ ఆ సినిమా. ఇక 'దసరా' నుంచి నాని ఊపట్టుకున్నాడు. 'దసరా' గాని, 'హాయ్ నాన్న' గాని అసలు 'దసరా' ఫ రా ఎంటర్‌టైనర్ అయితే 'హాయ్ నాన్న' వచ్చేసరికి అసలు కంప్లీట్ కాంట్రాస్ట్. అది కూడా 2 ఒకే సంవత్సరంలో దింపి 'దసరా' 100 కోట్లు కొడితే 'హాయ్ నాన్న' 75-80 క్రోర్స్ కొట్టింది. అండ్ నెక్స్ట్ 'సరిపోద శనివారం', ఆ తర్వాత వరుస 300 కోట్లు కొట్టాడు. 'దసరా', 'సరిపోద శనివారం' హిట్ 3 అన్నమాట. 200 కోట్లు కొట్టడానికి చాలా ఉవ్విళ్ళూరుతున్నాడని చెప్పాలి. ప్యారడైస్‌తో నెరవేరబోతుంది. అండ్ నెక్స్ట్ మనకి 'నానికి' 2 నంది అవార్డ్స్, 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ నెక్స్ట్ మనకి రఫ్ పేస్ అయిన తర్వాత నాని ఇప్పుడు చాలా గోల్డెన్ ఫేజ్‌లో ఉన్నాడు. టైర్ 1, 6 హీరోస్ తర్వాత 7థ్ హీరో అవ్వడానికి రెడీగా ఉన్నాడు. అది ఆగస్ట్ 21 అఫీషియల్‌గా ఇది అనౌన్స్ అవ్వబోతుందన్నమాట. ఇంకా నాని అన్న లైనప్ చూసుకుంటే నెక్స్ట్ 'సుజిత్‌తో' సినిమా చేస్తున్నాడు. అది 'బ్లడీ రోమియో' అని టైటిల్ అంటున్నారు. సో, 7 AM మనకి అప్డేట్ వస్తది. సో, నాని అన్న కూడా చాలా చక్కగా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ మనకేంటంటే 'నాని' అన్నలో మనకు నచ్చేదేంటంటే జోనర్స్ షిఫ్ట్ చేస్తాడు. ప్లస్ ఒక్కసారి సినిమా కమిట్ అయ్యాడు అంటే తన భుజాల మీద యేసుకుంటాడు. ప్రమోషన్ గట్టిగా చేస్తాడు. అసల 'నాని అన్న' సినిమా వచ్చిందిరా అని అందరికి పల్లెకి, ఊరికి తెలిసేలా చేస్తాడు. సో, ప్రతి సినిమాకి తనే డ్యూటీ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 'పారడైస్‌కి' కూడా ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ మార్చ్‌లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ షూటింగ్ డిలే వల్ల ఆగస్ట్‌కి పోస్ట్‌పోన్ అయింది.
సో మనకి జూన్ నుంచి నాని అన్న రంగంలో దిగుతారు అనుకుంటా ప్రమోషన్స్ కోసం. అండ్ నెక్స్ట్ మనకి నాని అన్న కూడా చక్కచక్క డైరెక్టర్స్ ని ప్లాన్ చేయకుండా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాడు. ప్యారడైస్ తర్వాత ఇంకా సుజిత్ సినిమా కన్ఫర్మ్ అయింది. శేఖర్ కమల్ అన్నారు, సిబి అన్నారు, కానీ అవేం కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ మా నాని అన్న ప్రొడ్యూసర్ కూడా మారాడు. ఆ అనే సినిమా తీసాడు, ప్రశాంత్ వర్మని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ తర్వాత మనకి మీట్ క్యూట్ అనే చిన్న ఓటీటీ ఫిల్మ్ తీశాడు. ఆ తర్వాత ఇప్పుడు మనకి కోర్ట్ అనే సినిమా తీశాడు, సూపర్ హిట్ అయింది, 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఆ సినిమా. అండ్ నెక్స్ట్ నాని అని ఎప్పుడు పెద్ద డైరెక్టర్ వెంట పర్లేదు, ఇద్దరు పెద్ద డైరెక్టర్లు నమ్ముకున్న ఇద్దరు కొంచెం మోసం చేశారని చెప్పాలి. కానీ ఎప్పుడు నాని అన్నకి కలిసి వచ్చింది కుర్ర డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్, న్యూ డైరెక్టర్స్ అన్నమాట. సో వీళ్ళే నాని అన్నకి బాగా బూస్టప్ ఇచ్చి నాని అన్న కూడా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారని చెప్పాలి. అండ్ సో ఇంకా మనకి ఆయా షేర్ అనే సాంగ్ రాబోతుంది. నిన్న ప్రోమోతోనే అందరికి గోపాల్ పగిలిపోయేలా ఆన్సర్ ఇచ్చాడు నాని అన్నమాట. అసలు ఆ గెటప్ గానీ, ఆ స్వాగ్, ఆ స్టైల్, ఆ సాంగ్ గానీ అదిరిపోయింది. ప్రోమోకే నేను ప్రోమో 10 సార్లు చూశాను. లిటరల్ గా చెప్తున్నాను, నేను ప్రోమో 15 సార్లు చూసా, 10-15 సార్లు చూసా. ప్రతి ఒక్కరు స్టేటస్ పెడుతున్నాడు. అండ్ సాంగ్ కూడా నాని ఫిల్మోగ్రఫీకి చాలా రిలేటెడ్ గా ఉందని చెప్తున్నారు. మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్, టీఎఫ్ఐ కి నా స్థానాన్ని ఇస్తారా ఆయా షేర్ అని చెప్పి రిలీక్స్ ని రిలేట్ చేసుకుంటున్నారు. సో హ్యాపీ బర్త్డే నాని అన్న వన్ సెకండ్. ఇలాగే నువ్వు పారడైజ్ తో దుమ్ము దులిపేయాలి, 200 కోట్లు కొట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.